మీరు కనుక బిజినెస్ మ్యాన్ అయితే ఈ వీడియో అసలు స్కిప్ చేయొద్దు, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీ యొక్క బిజినెస్కి జిఎస్టీ ఎప్పుడు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక సప్లై ఆఫ్ గూడ్స్, ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తుంటే కనుక మీ యొక్క టర్న్ ఓవర్ ఆ ఇయర్లో 40 lakhs దాటితే జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఓన్లీ సర్వీసెస్ సప్లై చేస్తుంటే 20 lakhs దాటితే జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా సప్లై చేస్తుంటే, అంటే రెండు మిక్స్డ్ సప్లై చేస్తుంటే కనుక 20 lakhs దాటితేనే జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ గూడ్స్ అయితే 40 lakhs, ఓన్లీ సర్వీసెస్ అయితే 20 lakhs. మీరు గూడ్స్ సర్వీసెస్ రెండు ఇంక్లూడ్ చేస్తుంటే 20 lakhs దాటితేనే జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. సో టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా మనం జిఎస్టీ ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ సేల్ చేస్తుంటే, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సప్లై చేస్తుంటే జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కామర్స్ సెల్లర్స్, సో ఎవరైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి సైట్స్లో సేల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా కేసెస్ ఉన్నాయి, బట్ ఇవి ఇంపార్టెంట్. సో మీకు కనుక జిఎస్టీ రిలేటెడ్ క్వరీస్ ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్ 9032683849 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కాంటాక్ట్ చేసినా మా వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. సో ఈ వీడియోని లైక్ చేసి మన అకౌంట్ని ఫాలో చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ.